రాజకీయ నాయకులు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఈ మధ్య కాలంలో చెబుతున్నారు. భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో నాకు అర్థం కావడం లేదు. సెంటు భూమి కొనడానికి ఇబ్బంది పడడం అభివృద్ధి చెందడమా? పేదవాడు ఒక తులం బంగారం కొనలేకపోవడం అభివృద్ధి చెందడమా? ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశంగా చెప్తున్నటువంటి నాయకులను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. అయినటువంటి ధరలతో పేదలు కొట్టుమిట్టాడుతూ ఉంటే అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణిస్తుంటే సిగ్గేస్తుంది. మిత్రమా, భారతదేశం ఇప్పటికీ నా దృష్టిలో పేద దేశమే. 80% మంది పేదలుంటున్నటువంటి ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అభివర్ణిస్తున్నటువంటి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క పెరుగుతున్నటువంటి బంగారు ధరలను, ఈ భూముల ధరలను, నిత్యావసర ధరలను తగ్గించడానికి వాళ్ళ దగ్గర ఏమైనా మంత్రదండం ఉంటే ఉపయోగించి నిజమైనటువంటి పేదలందరూ కూడా అభివృద్ధి చెందేటట్టు చేసి అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందింది అని సగర్వంగా చెప్పితే వాళ్ళందరికీ కూడా నేను హ్యాండ్స్ అప్ చెప్తాను మిత్రమా. కాబట్టి అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశమే అని చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశంగానే కనపడుతుంది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా కనపడడం లేదు. కాబట్టి అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలను, ఈ భూముల రేట్లను, ఈ బంగారు రేట్లను, ఈ అప్పుల బాధాన్ని జనాలకు తగ్గించినట్టయితే అప్పుడు నిజమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా మన భారతదేశం వెలుగొందుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటుంటాను మిత్రమా. జై భారత్.